మీరు ఎక్కడ నుండి వచ్చిర్రు? మీ ఏరియాలో ఎంత ల్యాండ్ పోతాం? మాది రాయగిరి గ్రామం అండి. నా పేరు అనిల్ కుమార్. రాయగిరి గ్రామంలో ఈ రీజనల్ రింగ్ రోడ్లో 280 ఎకరాల చిల్లర, అంటే దాదాపు 300 ఎకరాల రెవెన్యూ గ్రామంలో కేవలం రీజనల్ రింగ్ రోడ్ కోసమే వీళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ చేస్తామంటున్నారు. మా రాయగిరి గ్రామంలో మేము భూములు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేము. అవసరమైతే ప్రాణత్యాగంకైనా మేము సిద్ధమే. దీనికి ఉన్న కారణాలు నేను చెప్తా. ఎందుకంటే ఇప్పటికే మా గ్రామంలో బసవపురం రిజర్వాయర్, కాళేశ్వరం రిజర్వాయర్ కోసము కాలువకి మా గ్రామంలో నుంచి చాలా ల్యాండ్ యాక్విజిషన్ జరిగింది. దాంతోపాటు హై టెన్షన్ వైర్లకి మా గ్రామం నుంచి వెళ్ళినాయి. అది కాకుండా 163 NHA హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే కోసము మా గ్రామం నుంచి రోడ్డు ఇచ్చినాము మేము. అంతేకాకుండా రాయగిరి కమాన్ దగ్గర నుంచి యాదగిరిగుట్టకు పోవడానికి రోడ్డు ఆల్రెడీ ఇచ్చినాము. మళ్ళీ మోత్కూరు రోడ్డు కూడా ఫ్యూచర్లో 100 ఫీట్ల కింద పెరుగుతున్నది. దానికి కూడా మా రాయగిరి గ్రామం నుంచే భూమి పోతుంది. సో ఒక గ్రామంలో ఉన్న రెవెన్యూ భూమి అంతా కూడా ఇట్లా ఆ రోడ్లకు అన్యాక్రాంతం అవుతుంటే మేము ఇంత ముందుకు పోరాటాలు చేసినాము, కానీ ఎవరు మమ్మల్ని గుర్తించలేదు. కానీ రీజనల్ రింగ్ రోడ్కి ఒకేసారి 300 ఎకరాలు లాక్కోవడం అనేది పూర్తిగా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను నిరసిస్తూ అప్పుడు పైలశేఖర రెడ్డి గారు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ఏం చేశారంటే, ఇది మేము పోరాటం చేసి మా పోరాటానికి వాళ్ళు సంఘీభావం తెలుపుతూ ఇది రాయగిరి గ్రామానికి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి, ఇది భువనగిరి మున్సిపాలిటీలో ఉంటుంది. భువనగిరి మున్సిపాలిటీ తీర్మానం కాపీ కూడా ఉంది. తీర్మానం అందరు కౌన్సిలర్ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అప్పుడు మాకు వెనకాల మాకు అండగా ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, అట్లే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రోడ్ల మంత్రి. ఇప్పుడు మీరు రాయగిరికి పూర్తి అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని గెలిపిస్తే మేము పూర్తి స్థాయిలో ఈ రోడ్డు మార్పిస్తాము అని పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిరు. హామీ ప్రకారం మేము మా దగ్గర కాంగ్రెస్ భువనగిరిలో ఈ గత చరిత్రలో దశాబ్దాలుగా 40 సంవత్సరాలు పూర్తి స్థాయిలో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. భూములు లాక్కొని ఇప్పుడు ఏంటంటే మేము ఎన్నిసార్లు కలిసినా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మా మాట మార్చి ఇప్పుడు రోడ్ల గురించి అడిగితే RRR అంటేనే ఇది మా చేతులు లేదు, కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంది, కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంది అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా వెళ్ళినాము. వాళ్ళు ఆ ఎంపీలు మా బాధ చూడలేక వాళ్ళు కూడా గడ్కరీ గారికి, గౌరవ్ కిషన్ రెడ్డి గారు లెటర్ రాసిరు. పూర్తి స్థాయిలో లెటర్ రాసి ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు అందరూ కూడా మాకు సంఘీభావంగా ప్రతి ఒక్కరు దీని మీద సంతకాలు చేసిరు. ఏమని, ఈ ఉత్తర భాగం అలైన్మెంట్ అనేది అన్యాయము, ఉత్తర భాగం అలైన్మెంట్ అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే చౌటుప్పల్ కానీ, గజ్వేల్ కానీ, భువనగిరి కానీ ఇవన్నీ మున్సిపాలిటీ. ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్లాల్సింది, అంతేగాని మున్సిపాలిటీల మధ్యలో గుండా ఇండ్ల మధ్య నుంచి పొల్యూషన్ ఏరియాల నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మాకు సంఘీభంగా వాళ్ళందరూ గడ్కరీ గారు కూడా లెటర్ రాసిరు. దాంతో కేంద్ర ప్రభుత్వం కొంత వెనుకడుగుతుందని మేము భావిస్తున్నాము. ఆ కేంద్ర ప్రభుత్వం వెనుకడుగును వీళ్ళు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్తగా ఏంటంటే హెచ్ఎండిఏ పరిధిలో కమిషనర్ నుంచి మాకు ఒక గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ గెజిట్ 15/9/2025లో ఇచ్చింది. 15 రోజుల్లో మాకు అబ్జెక్షన్ ఉంటే చెప్పమంటున్నారు. మేము చెప్పేది ఏంటంటే హెచ్ఎండిఏ కమిషనర్ గారు, మీరు ఆల్రెడీ 2011లో ఒక గెజిట్ ఇచ్చారు. ఆ గెజిట్ ప్రకారం 20 సంవత్సరాలు అంటే 2031 వరకు ప్రతిపాదనలు మాస్టర్ ప్లాన్ మీరు ప్రిపేర్ చేశారు. ఆ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఎట్టుపోయింది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం రీజనల్ రింగ్ రోడ్ అనేది గూడూరు దగ్గర నుంచి వెళ్ళాలి. ఆ రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదనలు మీరు ఏమైనాయి? మీరు దాన్ని 2031 ఇంకా రాలేదు. అది అప్పుడే ఎందుకు మీరు తుంగలో దొక్కిరు? ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ 2050 వరకు అంట ఈ గెజిట్. 2050 వరకు ఈ ప్రతిపాదనలు. అంటే మీ ప్రతిపాదనలు మీరు మరొకసారి చర్చించుకోండి, ఇంటర్నల్గా చర్చించుకొని రైతులకు న్యాయం జరిగేలా చూడండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకి ఎందుకు అప్పయిపోయిందో మాకు ఇప్పటివరకు కూడా అర్థం కాలేదు. మళ్ళీ ఈ రోడ్ అసలు అవసరమే లేదండి. ఈ రోడ్ అవసరం లేదు అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రెసెంట్ ఈ పింక్ కలర్లో హైలైట్ చేసింది ఏదైతే ఉందో, ఇప్పుడు ఆల్రెడీ ప్రెసెంట్ మనకు ఉన్న రోడ్డు విస్తారమైన రోడ్డు ఉంది ఇప్పుడు మన దగ్గర. ఎక్కడి నుంచి ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే సంగారెడ్డి నుంచి గజ్వేల్, జయదేపూర్, భువనగిరి, ఒలిగొండ, చిట్టాల వరకు ఈ రోడ్ వెళ్తుందండి. పింక్ కలర్ హైలైట్ చేసిన రోడ్డు. దాని పక్కనే కేవలం 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇంత పెద్ద కొత్త రోడ్ తీసుకొచ్చి ఎవరిని మీరు అన్యాయం చేయదలుచుకున్నారు? ప్రజాధనం మీరు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఇది ఎంతవరకు కరెక్ట్? 1000 కోట్ల రూపాయలు, 5,000 ఎకరాలు, 10,000 ఎకరాల చిల్లర భూమిని, అన్ని పంటలు పండించే వ్యవసాయ భూమి. దీంట్లో వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే, వ్యవసాయ భూమి మేము పంటలు పండించుకుంటాము, వీళ్ళు ఏం చేశారు, గెజిట్లు ఇచ్చేటప్పుడు వీళ్ళంతా డ్రై ల్యాండ్ అని రాస్తారు. అంటే పంట భూమి మీకు కనబడతలేదా? లేకపోతే మేమందరూ రైతులం కదా, మీరందరూ డ్రై ల్యాండ్ అని ఎట్లా రాస్తారు మీరు? ఇవన్నీ ఎక్కడ చూడండి. అంటే ఇన్ని డ్రై ల్యాండ్ మీరు ఊర్లలో ఇన్ని డ్రై ల్యాండ్ ఉన్నాయా?
ప్రతి ఒక్కటి డ్రై ల్యాండ్ అని రాసి ఇది ఏంటంటే తప్పుడు రికార్డులు సృష్టించి కేవలం మోసపూరితంగా ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఇది రైతులకు గుదిబండలాగా మారిన ప్రభుత్వం అని మేము చెప్పదలుచుకున్నాం. రైతుల పాలిట, రైతుల భూముల పాలిట ఇది రాక్షసంగా మీరు ప్రవర్తించడం ఇది కరెక్ట్ కాదు. మీరు ఇచ్చిన మేము కొత్త డిమాండ్లు ఏం చేసలేరు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే మాకు సంఘీభావంగా మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయో, మీరు మమ్మల్ని గెలిపించండి, మీ ఇక్కడ మీకు అన్యాయం జరుగుతుంది, కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం మీరు రోడ్లు ఈడ వేసిర్రు, మీరు తప్పుడు అలైన్మెంట్ చేసిర్రు అని మీరు మాకు చెప్పిన పాఠాలు ఇవన్నీ. మీరు చెప్పిన పాఠాలు మీరు నిలబెట్టుకోండి, మీ మాటలు మీరు నిలబెట్టుకోండి. మీరు ప్రియాంక గాంధీతో కూడా భువనగిరిలో అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు? ఇక్కడ పూర్తి అన్యాయం జరుగుతున్నది, రైతులకు మేము సంఘీభాగంగా ఉంటాం, కుంగమల్లి కుమార్ రెడ్డి గారు మీతో ప్రత్యక్ష పోరాటానికి మీరు వస్తాము అని చెప్పారు. ఇప్పటి వరకు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఒక్కసారి కూడా స్పందన లేదు. అలాగే ఇది మన రోడ్ల రవాణా శాఖ మంత్రి కోమరెడ్డి గారికి ఈ విషయం తెలియంది కాదు, పూర్తి స్థాయిలో ఆయనకు అవగాహన ఉన్నది. సార్ ఇప్పటికైనా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, దయచేసి మాకు ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది, ఇంకా అన్యాయం చేయకండి. మీకు అన్నీ తెలిసి మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈ అలైన్మెంట్ మార్చండి. మీరు ఒకవేళ మారవలేకపోతే పోయినసారి ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలో ఉన్న ఏవైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళని ఎట్లయితే ప్రతిపక్షంలో కూర్చోబెట్టినామో ఇంతమంది రైతులు కూడా దానికి ఏకదాటి పైన ఉండి మళ్ళీ స్థానిక ఎలక్షన్లో కానీ లేకపోతే వచ్చే ఎలక్షన్లో కానీ మీకు తగిన గుణపాఠం ఈ రైతులందరూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు కొత్తగా ఏంటంటే దక్షిణ భాగం రైతులు కూడా చాలా మంది దీంతో జాయిన్ అయ్యారు. ఇప్పటికే ఉత్తర భాగం రైతులందరూ కూడా ఏకదాటి పైన ముక్త కంఠంతో మేమెవరము ఈ అవసరం లేని రోడ్డుకి ఈ భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్తున్నారు. అవసరం లేని రోడ్డు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అవసరం లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? 5 కిలోమీటర్లు ఉన్న రోడ్డు పక్క పొంటి మళ్ళీ ఇంకో రోడ్డు ఎందుకండి? ఎవరిని మీరు డెవలప్మెంట్ కోసం అని చెప్తా ఉన్నారు. మేము డెవలప్మెంట్ మీరు చేయండి, మేము డెవలప్మెంట్ వ్యతిరేకం కాదు. మేము డెవలప్మెంట్ కోసమే హైటెన్షన్ వైర్లకు భూములు ఇచ్చినాం, డెవలప్మెంట్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుకు భూములు ఇచ్చినాం, ఆ డెవలప్మెంట్ కోసమే నేషనల్ హైవే వరంగల్కి భూములు ఇచ్చినాం. కానీ ఇది ఉన్న రోడ్డు పక్కన ఇంకో 2-3 కిలోమీటర్ల రోడ్ వేసేది ఇది ఎక్కడ డెవలప్మెంట్ అండి? ఇది ఎక్కడ డెవలప్మెంట్? ఇది విడ్డూరంగా ఉన్నది. అందరూ ప్రజలు నవ్వుకుంటున్నారు దీన్ని చూసి. అధికారులకు కూడా మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి. అంటే మీరు 2050 వరకు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం కేవలం హైదరాబాద్ అనేది ఇంకో 30 కిలోమీటర్లు 28 కిలోమీటర్లు పెరుగుతుందా? అంటే ప్రజలు ఇప్పుడు అంటే హైదరాబాద్ని మీరు 2050 వరకు మీరు కేవలం 20 కిలోమీటర్లు 28 కిలోమీటర్లే రీజనల్ అంటే హైదరాబాద్ విస్తరిస్తారని మీరు అనుకుంటున్నారా? మీరు ఇంతకుముందు చేసిన 2031 వరకు చేసిన ప్రణాళికలు ఏమైనాయి? ఆ దాని ప్రకారం మీరు రోడ్ వేయండి. రీజనల్ రింగ్ రోడ్ 2031 మీ దగ్గర మ్యాప్ లేకపోతే చెప్పండి, మా దగ్గర ఉన్నాయి, మేము తీసుకొచ్చి ఇస్తాం. అంతేకాకుండా మినిస్టర్లు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నది, మేము చూపిస్తాం, మేము మీడియాకి ఇస్తాం. మేము ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. మీకు వ్యతిరేకము, అభివృద్ధికి వ్యతిరేకం మేము కాదు. కానీ ఒకటే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఒక్కటే రైతులు ఎన్నిసార్లు మీరు హింసిస్తారు? ఎన్నిసార్లు మా దగ్గర భూములు రాకుంటారు? మా దగ్గర ఇంకా ఏం మిగలలేదు మీ దగ్గర. ఇక మిగిలి కేవలం ఈ బట్టలు మాత్రం ఇవి కూడా అలాగేసుకోండి, అయిపోతుంది. థ్యాంక్ యూ.